ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ నెల గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక లగ్నంలో గురువు కనపడుతున్నాడు. తృతీయ స్థానంలోనేమో కుజుడు, పంచమ స్థానంలో కేతువు, లాభస్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు, అలాగే వ్యయ స్థానంలో రవి సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా మీకు ఈ నెలలో ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం బాగా కనపడుతోంది. అయితే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ కొంచెం మీరు చేసే పని మీకు తొందరగా పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి కాబట్టి ఈ నెలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీలో మంచి నీతి, నిజాయితీ, పరోపకారము, సేవాగుణము, దానగుణము, ఆధ్యాత్మిక చింతన, భక్తిభావము ఇవి బాగా పెరుగుతాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనుక ఈ నెలలో లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంది. ఎదగాలని తపన పెరుగుతుంది. అన్ని పనులు కూడా సమర్థవంతంగా చేసుకోగలుగుతారు. మీ మనసులో ఉండేటటువంటి కోరికలు కానీ లేదా సమస్యలు కానీ ఇతరులతో చెప్పుకోవడము, సమస్యలు తీర్చుకోవడము, కుటుంబంతో సరిగ్గా మాట్లాడడము, ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడడము, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము, స్నేహితులతో మాట్లాడడము, తద్వారా మీ కోరికలు తీరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీ మనసులో ఉండే భావాలు అందరితోటి పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీలో కూడా మాట తీరు బాగుంటుంది. ధైర్యంగా మాట్లాడతారు. ఇతరులను కూడా ప్రభావితం చేస్తారు. అందరినీ ఆకట్టుకుంటారు. అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు. మీ టాలెంట్‌ని, సామర్థ్యాన్ని, మీ స్కిల్స్‌ని బాగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల చేసే పనిచేసే ఉద్యోగాల చోట కానీ, ఉద్యోగ కార్యాలయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా మీరు చేసే పనులన్నిటిలోనూ కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కానీ, బయట కానీ. అలాగే మీరు ఏదైనా గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటే, ఆ లక్ష్యాలు సాధించడానికి మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. కాబట్టి మీరు అనుకున్న ఏ పెద్ద గోల్స్ అయినా సరే ఈ నెలలో మీరు ఎక్కువ ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, ఉద్యోగాలు మారాలనుకున్నా, విదేశాలు వెళ్ళాలనుకున్నా, స్థిరాస్తులు కొనాలనుకున్నా, భూములు, గృహాలు కొనాలనుకున్నా మీకు విపరీతంగా యోగిస్తుంది ఈ నెల. అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలతలున్నాయి. సంతాన ప్రయత్నాలు అనుకూలతలున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. గ్రీన్ కార్డు యోగ్యతలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మంచి ఆర్థికపరమైనటువంటి పరిపక్వత కనపడుతుంది. గతంలో దాచుకున్న డబ్బులు వృద్ధవుతాయి. ఎందులోనైనా పెట్టుబడులు పెడితే విపరీతంగా యోగిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా వస్తాయి. స్థిరాస్తులు సంక్రమించే అవకాశాలున్నాయి. అలాగే గతంలో పోగొట్టుకున్నటువంటి డబ్బులు కానీ, ధనం కానీ, లేదా స్టక్ అయిపోయిన డబ్బులు కానీ, లేదా రావాల్సినటువంటి డబ్బులు కానీ, రొటేషన్ జరగక ఇబ్బందులు పడే డబ్బులు కానీ మీకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు చాలా సునాయాసంగా సాగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. గతంలో మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా ఈ నెలలో ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి మీకు. అలాగే ఎవరికైనా సరే మీరు సహాయం చేస్తారు. అలాగే ముఖ్యమైన వ్యక్తుల కలయిక, ప్రేమించిన వ్యక్తులతో కలయిక, కోరికలు తీర్చుకోవడము, శారీరక సంబంధాలు, అనుబంధ బాంధవ్యాలు పెరగడము, అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగడము, అలాగే ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలు అనుకూడతలు, అలాగే విడిపోయిన బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ కలవడము, అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కొత్త పనులు చేయగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే ఇంట్లో గృహోపకరణ వస్తువులు కానీ, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏవైనా సరే కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్చడం, లేదా సెల్ ఫోన్లు మార్చడం లాంటివి, వాహనాలు మార్చడం కానీ, వాహనాలు రిపేర్ చేయించుకోవడం కానీ, ఇంట్లో చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం కానీ, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ, అందం మీద ఆసక్తి పెరగడం కానీ, ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరగడం కానీ, ఇలాంటివి ఎక్కువగా కనపడతాయి మీకు ఈ నెల. అలాగే మొక్కల పట్ల, పాడి పంట, వ్యవసాయం పట్ల ఎక్కువ ఆసక్తి, వ్యవసాయదారులకు పంట లాభాలు, అలాగే ఉద్యానవనాలు, పార్కులు, అలాగే సినిమాలకి ఎక్కువగా తిరగడాలు, లేకపోతే కనుక ఎక్కువగా ఈ బీచ్ ప్రదేశాలకు ఎక్కువ తిరగడాలు, సరదాగా సాయంత్రం మాటలు ఎక్కువగా ఫ్యామిలీతో కలిపి ఎక్కువగా ప్రయాణాలు చేయడాలు, బయట ఫుడ్లు తినడాలు, ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయడాలు బాగా చేస్తారు. రాజకీయ నాయకులకి ప్రముఖులతో పరిచయాల వల్ల ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా మంచి వ్యక్తుల పరిచయం వల్ల ఉన్నత అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. రుణ బాధలు తీర్చడానికి కోసం ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. అలాగే బ్యాంకు పరమైనటువంటి లావాదేవీలు సజావుగా సాగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు అయితే ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి వేవి చేసినా కూడా మీకు ఈ నెలలో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గృహం కట్టాలనుకున్న వారికి పర్మిషన్లు, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న వారికి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే లోహ యంత్ర ఇనుము పరిశ్రమ వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. వాహన రంగంలో వారికి బాగా ఎక్కువ లాభాలు ఉన్నాయి. అలాగే వాహన సౌఖ్యం కనపడుతోంది. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, అలాగే ప్రతి వ్యక్తితోటి సరదాగా సంతోషంగా కాలం గడిపే అవకాశాలు, అలాగే విదేశాలు కానీ, లేకపోతే కనుక తీర్థయాత్రలు కానీ, చారుధామ్ యాత్రలు కానీ,
పుష్కర యాత్రలు కానీ చేసే అవకాశాలు లాంటివి ఎక్కువగా ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీకు మంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు గతంతో పోల్చుకున్నట్లయితే ఏం చదవాలి అన్న క్లారిటీ వస్తుంది. అలాగే కొత్త కొత్త కోర్సులు, రాబోయేటటువంటి టెక్నాలజీని అర్థం చేసుకోవడాలు, దానికి సంబంధించినటువంటి పరీక్షా ఉత్తీర్ణతలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు ఎదురని అధిగమిస్తారు. ఉద్యోగ కార్యాలయంలో మీరంటే ఏంటో నిరూపించుకుంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో మార్పులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారం పట్ల కృషి బాగా పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో మార్పులు కనపడుతున్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలైతే పొందగలుగుతారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులు కూడా లాభాలున్నాయి. స్త్రీలకి కళల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మానసిక ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు అందరికి వెళతాయి. సంతాన ప్రయత్నాలు అనుకూడతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా తెలివితేటలు ప్రదర్శించి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో నరదిష్టి నరఘోష బాగా పెరుగుతుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఆరోగ్యం పట్ల కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. నమ్మక ద్రోహాలు, ధన నష్టాలు బాగా ఉన్నాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే శారీరక శ్రమ ఎక్కువయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఒకసారి జాతకం చూపించుకున్నా, ఇంకా మీకు దీనికి సంబంధించి పర్సనల్ విషయాల్లో ఉండేటటువంటి జాతక దోషాలు పోగొట్టుకున్నా కూడా మీకు బాగుంటుంది. ఏది ఏమైనా కూడా ఈ నెలలో చేసే ప్రతి పని యందు కూడా మీకు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ